ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారు, తెలంగాణ కోసం గట్టిగా నిలబడతాను, అందుకని చంద్రబాబుతో చర్చలు జరపడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఆపితేనే ఇది జరిగింది, నేను చర్చలు జరుపుతానని షరతు పెట్టి ఆ ప్రకారమే జరిపాను అన్నారు. ఆ అన్న మరుక్షణం అక్కడ ప్రతిపక్షాలు అంటే అందరు జగన్ పేరు చెప్తున్నారు, నాకు తెలిసి సిపిఎం శ్రీనివాసరావు కూడా ఒక ప్రకటన చేశాడు, ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని. సరే, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడాడు, అందరూ. మీరు ఆ రోజు అక్కడ ఒప్పుకున్నారు, ఒప్పుకొని ధారాదత్తం చేశారు అని వాళ్ళు ఎదురుదాడి మొదలు పెట్టారు. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రగతి భవన్లో కలుసుకున్న రోజు ఇద్దరు కలిసి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, అవును, అండ్ కేసీఆర్ ఈజ్ గ్రేస్ఫుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ అని జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారు కదా ఆ రోజు. తర్వాత అదేం ముందుకు పోలేదు. ఉదాహరణకు తర్వాత ఆర్ఐఎల్ఎస్ వేరే రూపంలో వచ్చింది. చంద్రబాబు గారు వచ్చారు. ఓకే, చంద్రబాబు గారు వచ్చి హఠాత్తుగా బనకచర్ల అయితే గేమ్ చేంజర్ అన్నారు. అవును, బనకచర్ల అంత గేమ్ చేంజర్ కాదు, నిజానికి నీళ్లు మనకు సహజంగా వస్తున్నప్పుడు శ్రీశైలం మళ్ళీ ఎత్తిపోతలు పెట్టుకొని అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని రాజకీయ ప్రత్యర్థులు కాదు, ఏబి వెంకటేశ్వరరావు లాంటి అప్పటికి ఆయనకు భయపడే అందుకే చెప్తున్నా, ఏబి వెంకటేశ్వర రైతు సంఘాలు రాజకీయ పక్షాలు అన్నీ వ్యతిరేకించాయి. ఇది ఖర్చు పెంచి ఊరికి అనవసరంగా సాగదీసే విషయం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు అన్నారు. కేంద్రం కూడా కొన్ని అభ్యంతరాలు చెప్పింది అన్నారు, పూర్తిగా సూటిగా తిరస్కరించలేదు, ఎందుకంటే ఆధారపడి ఉన్నారు కాబట్టి. అప్పుడు బనకచెర్లను ఎందుకు మార్చారో చెప్పకుండానే నల్లమల్ల సాగర్ అని కొంచెం చిన్న అమెండ్మెంట్ పెట్టారు. ఓకే, నా ప్రశ్న ఏంటంటే కిషోర్, ఇందులో ఏ ఒక్కదానికైనా ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా సంపూర్ణమైన సమాధానం ఇచ్చిందా? సంపూర్ణమైన చర్చ జరిపిందా? అఖిలపక్ష చర్చ ఎప్పుడైనా జరిపిందా? ఇప్పుడు తెలుగుగా పెట్టినప్పుడు ఎన్టీఆర్ అఖిలపక్ష చర్చ జరిపారు. మా నాన్నగారు నరసింహయ్య ఆయన రైతు సంఘంలో పనిచేసేవాళ్ళు, కర్నూలు జిల్లా. ఆయన కూడా ఉండేవాడు ఆ కమిటీలో. అఖిలపక్ష కృష్ణా జిల్లాలు వీటికి సంబంధించి దశల వారీగా. అలాగే కొత్తలో ఒక్కసారి ఏదో ఈ తెలంగాణలో కూడా జరిపినట్టున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రభుత్వాలు అఖిలపక్ష సభలు అనేవి అసలు చదివి కూడా చాలా. నా ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, రాయలసీమ ఇరిగేషన్ లిఫ్ట్ అది ఆపడానికి జగన్నే ఒప్పుకున్నాడని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇంతకు మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుకూలమా వ్యతిరేకమా? తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదే. ఇంకా చెప్పకుండా దాని మీద ఆయన ఆపారు. ఒకవేళ మీరు ఇష్టంగా మీరు వ్యతిరేకమైతే ఆపినా ఇబ్బంది లేదు.